శ్రీకాకుళం జిల్లా మేడికవర్ హాస్పిటల్లో ఠాగూర్ సినిమా సన్నివేశం రిపీట్ అయిందని వాపోతున్నారు. వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయన బంధువులు హాస్పిటల్ వద్ద నిరసనకు దిగారు. గత నెల 29న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ త్రినాథరావును మేడికవర్ హాస్పిటల్లో చికిత్స కోసం జాయిన్ చేశారు. కనీసం తమకు చెప్పా పెట్టకుండా ఆపరేషన్లు చేయడంతో పాటు త్రినాథరావు మృతి చెందిన కనీసం సమాచారం ఇవ్వలేదని వాపోయారు. త్రినాథ్ కుటుంబ సభ్యులు త్రినాథ్ లో కదలికలు లేకపోవడంతో గట్టిగా ప్రశ్నిస్తే చనిపోయాడని చెబుతున్నారని ఆరోపించారు. లక్షల రూపాయలు బిల్లులు చెల్లించినా కనీసం చనిపోయారని కూడా చెప్పలేదని మండిపడ్డారు. హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు. గతంలో ఇదే మెడికవర్ మీద ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇప్పుడైతే ఈ దళిత బిడ్డగా దళిత ఐక్య వేదిక నుండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినంత వరకే ఈ శవాన్ని తీసుకెళ్ళము, జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ కలుగు చేసుకొని ఇమ్మీడియట్ ఎంక్వైరీ చేయాలని, న్యాయ విచారణ జరిపించాలని మా ఆలోచన. మేమే లేదంటే శవాన్ని ఇక్కడే ఉంచి పోలీసులు మోహరించుకున్నారు, భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళని. అది దయచేసి విరమించుకోండి. ఈ హాస్పిటల్ మీద గతంలో ఆరోపణలు ఉన్నాయి. వృద్ధులైన తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు పడి మానసిక ఇబ్బందులు ఉన్నారు. న్యాయ విచారణ జరిగినంత వరకు ఈ శవాన్ని మేము తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దళిత ఐక్య వేదిక శ్రీకాకుళం జిల్లా కమిటీ. నా పేరు నందేష్. జై హింద్. ఇప్పుడు ఎప్పుడు చనిపోయారండి? అసలు 3 రోజుల క్రితం చనిపోయారు అంటున్నారు, ఇప్పుడు ఈ రోజు నిన్న చనిపోయారు అంటున్నారు. వాళ్ళు 3 రోజుల ముందు నుండి పేరెంట్స్ అబ్బాయి దగ్గరికి మూవ్మెంట్ చూసుకొని డాక్టర్లు సంప్రదిస్తుంటే డాక్టర్లు ఏమో పర్వాలేదు, అది రికవర్ అయిపోద్దమ్మా, మందులు కొద్దిగా ఓవర్ డోస్ అయ్యింది, రికవర్ అవుతాడనే చెప్తున్నారట. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి, పేషెంట్ దగ్గర ఉండే వాళ్ళకి, కానీ చచ్చిపోయిన విషయం అయితే బయటపెట్టలేదు. తీరా వీళ్ళేమో ప్రెస్ చేశారు. ఏంటంటే ఆయన కదిలిలేదు, కళ్ళు తెరవట్లేదు, కాళ్ళు ఊపట్లేదు, లేదా చేతులు ఫింగర్స్ గట్రా ఎటు ఊపట్లేదని వాళ్ళు 10 మార్లు అడుగుతుంటే నిన్న సాయంత్రంకి 29ని జాయిన్ చేసిన వ్యక్తిని అన్ని రకాలుగా వాడేసుకొని నిన్న 14వ తేదీ సాయంత్రం 3-4 గంటల ప్రాంతంలో వీళ్ళు ఒత్తిడికి తట్టుకోలేక చనిపోయాడని చెప్పారటండి. మేనేజ్మెంట్ ఏంటండి, ఈ హాస్పిటల్ మీద పెద్ద గతంలో కూడా చాలా తప్పుడు అభియోగాలు ఉన్నాయి. చాలా స్టేట్మెంట్లు వచ్చాయి, పత్రికల నుండి వచ్చాయి, వాట్సాప్లో వచ్చాయి, పీడిఎఫ్లు వచ్చాయి. ఈ హాస్పిటల్ కోసం అందరికీ తెలుసు. చనిపోయిన వ్యక్తికి ఉన్నవే మేజర్ కంప్లైంట్ కదా, మైనర్ కంప్లైంట్. అందులో కొద్ది మేజర్ అని చెప్పారు. గతంలో కూడా ఒక షుగర్ పేషెంట్కి ఏమో ఏమి లేకుండా ఆపరేషన్ చేసి, చెక్ చేయకుండా ఆపరేషన్ చేసి ఆయనకి చాలా కాలు పోయి తీసినంత వరకు అది పత్రికలు వచ్చింది. ఈ హాస్పిటల్ మీద ఇలాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. దయచేసి ఈ హాస్పిటల్లో ఇలాంటి యాక్సిడెంట్ కేసు కానీ ఇంకోటి తర్వాత అయినా ఇది ప్రమాదమే అని అంటే సారే ఆరోగ్యశ్రీ ద్వారా ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇక్కడ న్యూరో సర్జరీ చేశారు మురళి సార్. చేసేసిన తర్వాత అతను అంతకు ముందు నుంచి కూడా ఇప్పుడు ఏదైతే యాక్సిడెంట్ అయిందో 29th నైట్ నుంచి కూడా అతనికి మూమెంట్స్ ఉన్నాయి సార్, మూమెంట్స్ ఉన్నాయి. కాళ్ళు కూడా యాక్సిడెంట్ అయిన కాళ్ళు కూడా మూమెంట్స్ ఉన్నాయి. అయితే ఇదన్నీ అయిపోయిన తర్వాత ఇది మొత్తం ఎడిమా అంతా తగ్గాక అతను కళ్ళు తెరిచారు సార్. మాకు హోప్ వచ్చింది. కళ్ళు తెరిచారు, మాట్లాడిన మాటలకి ఏడుపు కూడా ఏడ్చారు, మాట్లాడిన మాటలకి రెస్పాన్స్ కూడా వచ్చింది. వచ్చేసిన తర్వాత నెమ్మదిగా ఇంకా అలాగా సార్ అయితే ఏం చెప్పారంటే నెమ్మదిగా సర్జరీ కూడా బాగానే అయ్యింది, నెమ్మదిగా అన్నీ వస్తాయి, మూమెంట్స్ కూడా 2 రోజుల తర్వాత ఏమొచ్చి అతను కళ్ళు తెరవలేదు, మూమెంట్స్ కూడా బాగా కంప్లీట్గా ఆగిపోయి మేము సార్కి చెప్పాం. సార్కి చెప్తే సార్ ఏమన్నారంటే బాడీకి ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం చాలా తగ్గిపోయింది, అతనికి చాలా హయ్యర్ యాంటీబయాటిక్స్ వెళ్తున్నాయి, ఇన్ఫెక్షన్ వెళ్తుంది, ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంది, మల్టిపుల్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి అన్నారు. సరే ఓకే అని చెప్పేసి మేము కూడా వెయిట్ చేసాం. కానీ ప్రాణాపాయ స్థితి అయితే ఏమీ కాదు అని చెప్పేసి అన్నారు. అయితే మా అన్నయ్య కూడా శతవిధాలుగా సెకండ్ ఒపీనియన్ ఏవైతే ఉన్నాయో డాక్టర్స్ కూడా మిగతా వాళ్ళు ఇతనైతే ఏం చెప్పారో మిగతా వాళ్ళు కూడా అదే చెప్పారు, సర్జరీ అయితే పడదు, మెడికేషన్ ద్వారా క్యూర్ అయిపోతుంది. సో మేము ఇక్కడ కూడా లీడ్ తీసుకొని రేపు ఎప్పుడూ అవ్వాల్సిన సర్జరీ ఎందుకని చెప్పి ఇప్పుడే సర్జరీ కోసం కూడా సర్జరీది కూడా మేము చేసేసాం. అతను కళ్ళు తెరిచాడు, అతనికి మూమెంట్స్ వచ్చాయి, సరే అంతా బాగుంది, ఇంకొక 1 వీక్లో బయటకు వచ్చేస్తాడు అని అనుకునే టైంలోన ఏం చేశారనంటే అతనికి ఆదివారం నుంచి మూమెంట్స్ అన్నీ పడిపోయినాయి. అది ఆదివారమా శనివారమా 2 రోజుల నుంచి మూమెంట్స్ అన్నీ పడిపోయినాయి, బాగా పడిపోయి. సార్ని అడుగుతుంటే సార్ అంటున్నారు నెమ్మదిగా రికవరీ అవుతారని చెప్పేసి ఇద్దరు చెప్పారు. ఓకే అదంతా ఓకే. ఆ తర్వాత మాకు ఎప్పుడు చెప్పారంటే ట్యూస్డే మంగళవారం పొద్దున్న సార్, పొద్దున్న ఫోన్ చేసి ఒక నిమిషం ఆగు నువ్వు, మంగళవారం పొద్దున్న ఫోన్ చేసి ఏం చెప్పారంటే ఆ తల్లి ఆవేదన అలా ఉంటుంది. ఏం చెప్పారనంటే కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, ఏమీ చేయలేం, కష్టం,
నొరాడ్ ఇంజెక్షన్ లేకపోతే ఆ సిస్టర్ని వెళ్ళి అడిగితే చెప్పేది ఏంటంటే ప్రెజెంట్ అతను వెంటిలేషన్ మీద ఉన్నారు, ఆ నొరాడ్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో అది లేకపోతే కంప్లీట్గా అతని హార్ట్ బీట్ కూడా బీపీ మొత్తం పడిపోయింది సార్, అది పడిపోయింది. ఆ ముందు ఒకవేళ మేము అడుగుతున్నది ఏంటంటే అసలు అతను ఎందువల్ల చనిపోయారు? ఇన్ఫెక్షన్ అన్నారు, ఇన్ఫెక్షన్ తగ్గింది, సర్జరీ అన్నారు, సిటీ బ్రెయిన్ మురళి సార్ అన్నారు, అంతా బాగానే ఉంది, కోలుకుంటారని అన్నారు. సడన్గా చనిపోయారని అంటే మేము ఏం చేస్తాం సార్? అసలు ఎందుకు చనిపోయారు అతను? ఎందుకు చనిపోయారు? చనిపోయినప్పుడు కూడా మాకు కరెక్ట్గా ఏది ఇన్ఫర్మేషన్ లేదు. మేము వెళ్ళి చూసుకున్నాక మేము అడిగితే 20 minutesలో గట్టిగా పుష్ చేసి అడిగితే చనిపోయిన వాళ్ళకి సిపిఆర్ చేస్తున్నారు. సిపిఆర్ చేసేసి 20 minutes తర్వాత గట్టిగా అడిగితే 20 minutes అయిపోయింది, ఆల్రెడీ చనిపోయానని చెప్పేసి అని అన్నారు. ఈ చుట్టూ ఏవైతే ఊర్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికి ఒకటి కిమ్స్ పెళ్ళికి వెళ్ళాడు, పెళ్ళికి వదిలి వస్తుండగా నర్సన్పేటకి శ్రీకాకుళంలో మధ్యలో పడిపోండ, ఆ గాలి వర్షం పడిపోండ. అక్కడ ఊళ్ళో మర్నాటి వాళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళు జోబులు చేయట్టి ఫోన్ చేసినారు మనకి ఇంటికి. వెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసినాం. మంగళవారం స్టార్టింగ్ ఇప్పటికి 15 రోజులు 16 రోజులు అవుతుంది. మనల్ని డబ్బులు కట్టించుకుంటారు, మెడిసిన్ మన డబ్బులు ఇటు కొనుక్కొని ఎక్కించుకుంటారు. మరి ఇప్పటికి సోమవారం నుంచి మనకి ఏడు చెప్పలేదు, ఉలుకునేది పలుకులేదు. సోమవారం నుంచి మనం చెప్పవచ్చును కదా, ఎక్కడికైనా తీసుకెళ్దాం కదా, ఏడు చెప్పలేదు, పావంగా ఊరుకుంటారు. మెడిసిన్ మనం కొనుక్కి వెళ్ళి ఇచ్చేవాళ్ళు మనకి, అవి ఎక్కించినారు, మరి అవి ఎక్కించారు, మనకు గుర్తివ్వలేదు. ఇది జరుగుబడి. మీరు మీ అబ్బాయిని ఎప్పుడు చూసారు అలాగా అసలు ఉలుగు పలుకు లేకుండా ఉండాలని ఎప్పుడు గమనించారు? మంగళవారం నాడ సోమవారం నుంచి స్టార్టింగ్ కాలు కదిపోడు, అంతకుముందు కాలు కొండి చూసాడు. అప్పటి నుంచి మరి ఏటి కారణం, మరి ఏడు చేసినారు, ఏ మెడిసిన్లు ఎక్కించారు, అప్పటి నుంచి మరి ఏటు ఉలుకునేది పలుకులేదు. డాక్టర్ గారిని అడిగితే మేము ఉన్నాం, నీకేం భయం లేదు, అలాగేలాగని అనేసారు. మరి వాళ్ళు అలాగైన మనకేటని బయట కూకుంటాను. నిన్నటిదాకా చెప్పలేదు, సోమవారం నుంచి నిన్నటిదాకా ఏడు చెప్పలేదు, మనకి ఏడు చెప్పలేదు, కోపంగా ఉండేది అంతే. ఏం చెప్పారు డాక్టర్లు? వాళ్ళు రాలేదు, ఏడు చెప్పలేదు, పర్లేదు అనేసారు. ఎంత చెప్పుకున్నాం, మనిషి కలర్ మారిపోండ, ఉలుకునేది పలుకులేదు, చెయ్య కదపలేదు, కాలు కదపలేదు, ఏ టెన్షన్ లేదు. మనకు గుట్టే పోతుంది కదా, ఖర్చు ఎంత అయింది. మా మనవరాలు కట్టింది, నిన్న ఏడు చెప్పారు అయితే మీకు? మనకి ఏడు చెప్పలేదంటే పర్వాలేదని అనేసారు. ఎంత చనిపోయారని చెప్పారా లేదా? అలాగే మన దగ్గరికి వెళ్ళి చూస్తేనే చెప్పినారు, లేకపోతే అది చెప్పలేదు. అంటే హాస్పిటల్లో చనిపోయారని నీకు చెప్పలేదు? చెప్పలేదు. పాప ఉన్నదండి అక్కడ దగ్గరలో, చెప్పలేదు. మీ పేరయ్యా? అప్పారావు, ఫోన్ అప్పారావు. మంగళవారం నాడు పిల్లలు వెళ్ళారు, నేను వెళ్ళాను బొట్టు పెట్టాక, దేవుడు బొట్టు పెట్టాక వెళ్తాడు, చల్లగా అయిపోయింది బాబా. వాళ్ళు మీనాగే మకాలు చూసుకుంటాను. ఏమమ్మా నా కొడుకు ఏటైనాడంటే, నీ కొడుకు బాగుండు కానీ అర్జెంటుగా మీ వాళ్ళ ఊళ్ళో తెమ్మని అన్నారు, రమ్మని అన్నారు. అప్పుడు ఆ పిల్లలు మా మనవడు ఉన్నారు బాబు, వాళ్ళు వెళ్ళారు. వెళ్తే ఇవే పని అర్జెంటుగా మందులు పెట్టుకొని రండి, బిల్లు కట్టండి అంటే మంగళవారం నాడు 50,000 కట్టాం బాబు. 50,000 కట్టి సంచులు ఇండక్షనాలు 5,000 అట్ట ఒక్కొక్క ఇండక్షన్ ఉన్నాం. ఆ ఇండక్షనాలు పెట్టుకొని పిల్లలు వెళ్ళారు. వెళ్తాడు చచ్చిపోండ్రు, ఆ మందులో తీర్చుకోండ్రు, ఈ డబ్బు కట్టించుకోండ్రు మాకు చెప్పనే. అప్పుడు మా మురళి మా ఎస్ఐకి ఫోన్ చేసాం, మా మేనోళ్ళకి సురేష్కి ఫోన్ చేస్తే వచ్చినారు. వచ్చి చూస్తేప్పటికంతే ఇంకది రాత్రి అలా గౌరవించుకొని ఉన్నాను. రాత్రి ఏటు ఒక్కలేనా ఇది అవనేదో పట్టించుకునేదో మమ్మల్ని. మరి నా కొడుకు ఏం చేశాడో డబ్బాలు తీర్చుకుంటారు, నా కొడుకుని చంపాను. ఏం న్యాయం చేసిందో మా బిల్లు కట్టనేదా, లేకపోతే అతను నమ్మినాము, మందులు అందించినాము, బిల్లు కట్టించినాము.